ప్రభు నామమునకు స్తోత్రములు. ఎస్ఆర్కే ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనం చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రకటన గ్రంథంలో చెప్పబడిన నూతన ఆకాశము నూతన భూమి అన్న దాని గురించి తెలుసుకుందాం. ఈ నూతన ఆకాశము నూతన భూమి గురించి తెలుసుకున్నట్టుకు గాను మొదటిగా యెషయా గ్రంథం 66వ అధ్యాయం 22 నుంచి 24వ వచనంలో వరకు చూసినట్లయితే ఇక్కడ ఆ దినమున జరగబోయే క్రియ గురించి వివరిస్తూ నూతన ఆకాశం ఏ విధంగా ఉంటుంది, దాని పరిస్థితి ఏంటి అని వివరిస్తూ క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని నేను సృజించబోతున్నాను, అవి ఎన్నడూనూ లయము కావు. ప్రతి వారు నా నామమును నా సన్నిధిని బ్రొక్కెదరు, వారు పోయి నా మీద తిరుగుబాటు చేయు వారి కళేబరములను చూచెదరు, అక్కడ పురుగు చావదు అగ్ని ఆరదు అని రాస్తున్నాడు. ఈ వాక్యమును బట్టి ఇక్కడ నూతన ఆకాశము నూతన భూమి అంటూ మరోపక్క నరకముడి గురించి వివరిస్తున్నాడు. అంటే ఇక్కడ నూతన ఆకాశము నూతన భూమి అన్నది దేవుని భక్తులు ఎదురు చూచుచున్న వారి యొక్క రాజ్యము, దానిని బయలుపరుస్తాను అని చెప్తూ అదే సమయంలో దేవునికి వ్యతిరేకంగా జీవించి దేవుని కోపమునకు గురి అయిన వారి పరిస్థితుల గురించి కూడా రాస్తున్నాడు. నూతన ఆకాశము నూతన భూమి గురించి తెలుసుకునే ముందు ఒకసారి నరకమును గురించి దాని యొక్క పరిస్థితుల గురించి మనం ఆలోచించాలి. ఈ నరకములో పురుగు చావదు అగ్ని ఆరదు అని చెప్పి ఉన్నాడు. అంటే ఇది యుగ యుగములో జరిగే ప్రక్రియ. ఇదే విధమైన పరిస్థితి నూతన ఆకాశము నూతన భూమిలో కూడా ఉండబోతుంది. అయితే నరకములో వెళ్ళిన వారు యాతనను అనుభవించబోతున్నారు. వారి యాతన భయంకరంగా ఉండబోతుంది. వీరి యాతనను గూర్చి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో అంటాడు, వారి బాధా సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. సో ఇది నరకమును గూర్చిన విషయము. ఈ నరకములోనికి పోయిన వారు యుగయుగములు యాతన పరుచు జీవిస్తారు. అందుకే దేవుని బిడ్డలైన వారు ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్ళకూడదు, ఇటువంటి నిత్యమైన నాశనమునకు గురి కాకూడదు అన్న ఉద్దేశంతోనే మార్కు సువార్త 4వ అధ్యాయం 43 నుంచి 48 వచనం వరకు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించాడు. నీ దేహంలో నీకు అభ్యంతరం కలిగించినది ఏమైనా ఉంటే, అది కన్ను అయినా సరే, చేయి అయినా సరే, కాలైనా సరే, నీ దేహమందు ఏది నీవు దేవుడితో సహవాసం చేయటకు అభ్యంతరకరంగా ఉంటుందో దానిని అవసరమైతే తొలగించు. కానీ ఆ నరకం వైపు నీవు వెళ్ళకూడదు, ఆ నరకం నుంచి తప్పించుకోమని దేవుడు అక్కడ చెప్తున్నట్లు కనిపిస్తుంది. అయితే ఇక్కడ నూతన ఆకాశము నూతన భూమి నరకము అన్న విషయం గురించి మనం ధ్యానించుచున్న దానిని బట్టి దీనిలో శుభవార్త ఉంది, అలాగే దుర్వార్త కూడా ఉన్నది. శుభవర్తమానం ఏమనగా, లోకములో పుట్టిన ప్రతి వ్యక్తి కయ్యను మొదలుకొని ఆనాటి వరకు లోకంలో జీవించిన ప్రతి వారు పరలోకంలో ప్రవేశించబోతున్నారు. చెడ్డ వార్త ఏమనగా, పరలోకంలో ప్రవేశించిన ప్రతి వారు అక్కడ నివాసం ఉండరు. అయితే దానిలో నీవు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అయితే ఈ విధమైన పరిస్థితి గర్భ దినంలో జరగబోతుండగా పరలోకంలో ప్రవేశించే వారు 4 రకముల గుంపులు. మొదటి గుంపు పరదేశంలో ఉన్నవారు. అదే విధంగా సంఘం ఎత్తబడినప్పుడు సజీవులుగా మిగిలి ఉండి క్రీస్తు బోర స్వరము విని ఎత్తబడిన వారు. మొదటి దశలోనికి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనంలో ఇది కనిపిస్తుంది. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ బోరతోనూ క్రీస్తు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులముగా నిలిచియుండు మనమందరము వారితో కూడా ఏకముగా క్రీస్తును ఎదుర్కొనుటకు మేఘమండలముపై కొనిపోబడుదుము అని చెప్పి ఉన్నాడు. దీనిని బట్టి సంఘం ఎత్తబడే వరకు పరదేశులో విశ్రాంతి తీసుకుంటున్న పరిశుద్ధులు, అదే విధముగా ఎత్తబడిన సంఘము, వీరందరూ మొదటి గుంపు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11-12 వచనాలు చూసినట్టయితే ఇక్కడ ధవళమైన సింహాసనము వేయబడుట, దాని మీద ఆసీనుడై ఉన్నవాడు కూర్చొని ఉండుట, భూమి ఆకాశంలో అతని యొద్ద నుంచి తొలగిపోవట అన్న విషయములు కనిపిస్తున్నవి. అలాగే 13 నుంచి కింద వచనంలో వరకు చూసినట్టయితే ఇక్కడ గ్రంథములు మరియు జీవ గ్రంథము విప్పబడెను అని, జీవ గ్రంథములో లిఖింపబడిన వారి పేర్లను గురించి వ్రాయబడి ఉన్నది. ఎవరి పేర్లు ఈ జీవ గ్రంథంలో లిఖింపబడి ఉన్నవి అని ఆలోచించినట్టయితే కడబోర స్వరము మోగినప్పుడు పరిశుద్ధులై సిద్ధపాటు కలిగిన వారందరూ ఏకంగా క్రీస్తు యొద్దకు కొనిపోగా, అవిశ్వాసులు క్రీస్తు నందు ఉండని వారు విడవబడిపోయి ఉండగా 7 ఏండ్ల శ్రమల కాలములో వీరిలో ఎందరైతే పశ్చాత్తాపులై క్రీస్తును తమ సురక్షకునిగా అంగీకరించి క్రీస్తు కొరకు శ్రమయు కష్టమును ఓర్చుకొని అంతం వరకు తమ జీవితంలో గడుపుకుంటారు, వారందరూ 7 ఏండ్ల శ్రమల కాలము తరువాత జరగబోయే జీవ పునరుద్ధానములో ప్రవేశించి లేపబడిన వారు, వారి పేర్లు ఈ జీవ గ్రంథములు రాయబడి ఉంటాయి.
ఎందుకంటే ఈ 7 ఏళ్ల శ్రమల కాలములో ప్రకటన గ్రంథంలో వివరింపబడిన 2 దూతలు లోకము మీద సువార్త జరిగింపగా ఆ సువార్తను అంగీకరించి మారు మనసు పొందిన వారు, అదే విధంగా బలహీనులై విడువబడిన వారందరూ పశ్చాత్తాప్తులై దేవుని కొరకు జీవిస్తూ అంత్యక్రీస్తును ఎదురించి శ్రమలను ఓర్స్తూ క్రీస్తు కొరకు జీవించిన వారందరి పేర్లు ఈ గ్రంథమందు లిఖింపబడి ఉంటాయి. ఇది 2వ గుంపు. అలాగే 7 ఏళ్ల శ్రమల కాలం తరువాత క్రీస్తు జరిగించబోయే 1000 ఏళ్ల పరిపాలనలో జీవిస్తూ 1000 ఏళ్ల పరిపాలన అనంతరము జరగబోయే మరణ పునరుద్ధానంలో లేపబడిన వీరందరూ ఆ దినమున 3వ గుంపుగా ఆ ధవళ సింహాసనపు తీర్పులో కనబడబోతున్నారు. ఇక 4వ గుంపు దేవుడిచ్చిన ఆధిపత్యమును, దేవుడిచ్చిన ఆధిక్యతను కోల్పోయిన దేవదూతలు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళమందు కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించెను అని చెప్పబడి ఉన్నది. ఇక్కడ 4వ గుంపు దేవుడు వారికి ఇచ్చిన స్థాయిని, స్థితిని కోల్పోయిన వారై పాపము చేసి దేవుని చేత త్రోసివేయబడిన వారు. యూదా పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా దేవుడు తమకిచ్చిన ప్రధానత్వమును కాపాడుకోలేని దేవదూతలు వీరందరూ కూడా ఆ మహాదినమున జరుగు దేవుని యొక్క తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశముల చేత బంధింపబడి ఉన్నారు అని ఈ విధముగా పాపము చేసిన దేవదూతలను గురించి చెప్పబడి ఉన్నది. దీనిని బట్టి ఆ ధవళ సింహాసనపు తీర్పు దినమున 4 రకమైన గుంపులు పాల్గొబోతున్నవి. మొదటిది సంఘకాల పరిశుద్ధులు లేక పరదేశంలో ఉన్నవారు, కడబోర స్వరము విని ఎత్తబడిన వారు. 2వ గుంపు జీవ పునరుద్ధానమందు లేపబడిన వారు. 3వ గుంపు 1000 ఏళ్ల పాలన తర్వాత జరగబోయే మరణ పునరుద్ధానములు లేపబడిన వారు. 4వ గుంపు పాపము చేసిన దేవదూతలు. ఈ 4 గుంపులు ఆ దినమున దేవుడి ధవళ సింహాసనం తీర్పు యందు నిలబడి ఉండగా దేవుడు అక్కడ తీర్పు జరిగించబోతున్నాడు. గమనించండి, ఇక్కడ తీర్పులో పాల్గొనిన వారికి తీర్పు తీర్చుటకు గాను గ్రంథములు తెరవబడగా గ్రంథములలో వారి చేసిన క్రియలను బట్టి దేవుడు వారికి తీర్పు తీరుస్తున్నాడు. పాపము చేసిన దేవదూతలకు కూడా ఇక్కడ తీర్పు జరుగుతున్నట్లు మనకు కనిపిస్తున్నది. దీనిని బట్టి దేవదూతల యొక్క క్రియలను గూర్చి కూడా పరలోకమందు గ్రంథములో రాయబడి ఉన్నట్లు మనకి అర్థమవుతుంది. అయితే ఈ తీర్పులో సంఘకాల పరిశుద్ధులు ఎందుకు ప్రవేశించవలసి వస్తుంది అన్న విషయంలో మనం ఆలోచించినట్లయితే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనములో ఇక్కడ మీరు దేవదూతలకు తీర్పు తీర్చడై ఉన్నారు అని దేవుడు రాసి ఉన్నాడు. దీనిని బట్టి ఆ దినమున పాపము చేసిన దేవదూతలకు తీర్పు తీర్చి వారు సంఘకాల పరిశుద్ధులు. ఆ విధంగా తీర్పు తీర్చుటకే సంఘకాల పరిశుద్ధులందరూ ఆ తీర్పు దినమున అక్కడ ఉంటారు. వీరు దేవదూతల యొక్క క్రియలను బట్టి వారికి తీర్పు తీర్చాలి అంటే వారి గ్రంథములు తెరిచినప్పుడు వారి క్రియలను బట్టి పరిశుద్ధులు తీర్పు తీర్చబోతున్నారు. అయితే ఈ దేవదూతలు పాపము చేసిన దాన్ని బట్టి వారు తీర్పులకు నియమింపబడి ఉండగా, వారికి నాశనం అన్నది నియమింపబడి ఉండగా మరలా పరలోకంలో ఎందుకు ప్రవేశపెట్టాడు అంటే వీరు దేవుడు ఏర్పాటు చేసిన పరలోకమును గురించి, ఈ పరలోకంలో ఉన్న దేవుని మహిమను గురించి, పరలోకంలో ప్రవేశించి వారి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ఏర్పాట్లను గురించి, వాటి యొక్క గొప్పతనమును గురించి చూపించి ఇటువంటి స్థితిని మీరు పోగొట్టుకున్నారు అని వారికి తెలియజేయట కొరకే పరలోకంలోనికి సాతానుకి, అతని దూతలకు, దేవుని వ్యతిరేకించిన వారికి లేక దేవునికి దూరస్తులైన వారికి ఆ పరలోక రాజ్యంలో ప్రవేశమును అనుగ్రహించున్నాడు. ఈ తీర్పు దేవుని సింహాసనం ఉన్న 3వ ఆకాశంలో జరుగుతుంది. ఎందుకనగా అప్పటికే దేవుడు లోకమును నాశనం చేసి ఉన్నాడు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 13 వచనంలో ఇది కనిపిస్తుంది. దేవుని యొక్క ముగింపు నందు భూమి ఆకాశములు లయము కాబోతున్నవి. ఈ విధముగా లయమైన తర్వాతనే ధవళ సింహాసనపు తీర్పు అనేది జరగబోతున్నది. అదే పరలోకము. ఆ తీర్పులో వారి వారి స్థానమును నిర్దేశింపబడి పరలోకమునకు నియమింపబడిన వారు పరలోకమునకు పోగా, నరకమునకు పోవలసిన వారు నరకంలోనికి త్రోసివేయబడతారు. వీటిలో మొట్టమొదటిగా నరకంలో త్రోసివేయబడేది అబద్ధ ప్రవక్త అంత్యక్రీస్తు. తర్వాత సాతానుని వేస్తాడు. అయితే ఈ సాతాను లోకమును చెరుపుచు లోకస్తులను దేవుని నుంచి దూరం చేస్తూ ఉండగా దేవుడు సాతానుని ఎందుకు ప్రారంభములోనే అంతము చేయలేదు అని ఆలోచించినట్లయితే గమనించండి, సాతాను ఆత్మ.
ఈ ఆత్మకు మరణము లేదు. అదే ఆత్మ నీలో నాలో కూడా ఉన్నది. మొదటి దశలోని పత్రిక 5:23 ప్రకారము నరుడిలో ఉన్నది ప్రాణము, ఆత్మ, శరీరము. ఇందులో శరీరము భూ సంబంధమైనది కాగా ప్రాణము, ఆత్మ అనేది దేవుడు మానవులో వదిలిన దానిని బట్టి మానవునిలో ఉన్నవి. ఒకసారి ప్రాణము పోయిన తర్వాత మన్నైనది మన్నునకు పోగా దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే దీనికి మరణము లేదు. అదే విధంగా సాతాను యొక్క ఆత్మకు కూడా మరణము లేదు. అందువలననే సాతానుని దేవుడు విడిచిపెట్టవలసి వచ్చింది. అయితే దేవుడు తన ఆత్మను మానవులలో పెట్టి తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని చేశాడు. అంటే ఇప్పుడు మానవుడు స్వంతముగా ఆలోచించగలడు, నిర్ణయము తనంతట తాను తీసుకోగలడు. ఈ విధంగా నిర్ణయం తీసుకోగలిగిన మానవుని స్వతంత్రునిగా చేసి నా మాట వింటావా లేక సాతాను వైపు చూస్తావా, నిర్ణయము నీది అని వదిలినప్పుడు మానవుడు విఫలుడై సాతాను యొక్క మాటకు చోటిచ్చి దేవుడి నుంచి దూరం అయిపోయాడు. దానిని బట్టే నేటి వరకు లోకంలో మానవుని యొక్క జీవితంలో ఈ సంఘర్షణ అన్నది కొనసాగుతున్నది. ఇది ఎప్పుడు ముగుస్తుందంటే ధవళ సింహాసనపు తీర్పునందు ముగియబోతుంది. ఆ దినమున లోకమంతయు అక్కడ చేరగా అది పరలోకము కావున పైన ఆకాశము కింద భూమి కూడా ధవళమైనదిగా ఉంటుంది. ఈ దేవుని యొక్క సింహాసనం అన్నది వేర్వేరు సమయములలో వేర్వేరు రంగులలో కనిపిస్తున్నట్టు మనం చూస్తున్నాము. ఇక్కడ ప్రకటన గ్రంథములో ఇది ధవళమైన సింహాసనముగా కనిపిస్తుంది, అంటే తెల్లనిదిగా కనిపిస్తుంది. ఈ వర్ణము తీర్పును సూచించుచున్నది, అనగా తీర్పు తీర్చినప్పుడు ఆ సింహాసనము ధవళమైనదిగా ఉంటుంది. ఇదే సింహాసనము యెహెజ్కేలు గ్రంథం 1:26 నీలకాంతమును పోలినదై ఉన్నది అన్నాడు. అంటే ఇక్కడ తీర్పునకు సిద్ధపరుచున్నప్పుడు కనిపించే వర్ణము. అలాగే ప్రకటన గ్రంథం 4:3 ఇక్కడ సూర్యకాంతపు రంగు అన్నాడు. ఈ వర్ణము దేవుడు స్థుతింపబడుటను సూచించుచున్నది. ఈ విధంగా ఆయా పరిస్థితులను బట్టి దేవుని యొక్క సింహాసనము వర్ణములు మారుట మనము చూడగలము. చివరిగా ఈ ధవళ సింహాసనపు తీర్పు పొందువారు పాతాళం నుంచి వచ్చిన పాపులు, పడిపోయిన దేవదూతలు, శ్రమల కాలమందు మరణించిన వారు, వీరందరూ తీర్పు పొంది పరలోకమునకు నియమింపబడిన వారు పరలోకమునకు పోగా నరకమునకు నియమింపబడిన వారు నరకమునకు వెళ్ళిపోబోతున్నారు. ఇది యుగయుగములు ఉండే స్థలము. అటువంటి గొప్ప ధవళ సింహాసనపు తీర్పు లేక లోకం యొక్క అంతము రాబోతుండగా ఆ దినమున దేవదూతలకు తీర్పు తీర్చే భాగ్యము తన పరిశుద్ధులకు దేవుడు ఇచ్చి ఉండగా అటువంటి భాగ్యమును అనుభవించగల స్థితిలో నీవు ఉన్నావా? అటువంటి భాగ్యమును నువ్వు అనుభవించాలి అంటే నేడు లోకంలో జీవిస్తున్నప్పుడే నీ స్థితిని నువ్వు పరీక్షించుకొని సిద్ధపడిన వాడవై ఎత్తబడుటకు యోగ్యమైన స్థితిని కలిగిన వాడవైతే కడబూర బ్రోగినప్పుడు లేపబడి ఆ ధవళ సింహాసనపు తీర్పునందు దేవదూతలకు తీర్పు తీర్చే వారిలో నీవు ఉండబోతున్నావు. అట్టి విధమైన స్థితిని మనం అందరము పొందుకున్నట్లు దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, వందనములు. ఇంతవరకు నూతన ఆకాశము నూతన భూమి అన్న వాటి గురించి యోచించుటకు, ఆ ధవళ సింహాసనపు తీర్పునందు తీర్పు పొందే వారిని కూర్చున్న విషయములను మేము తెలుసుకుంటూ మాకు అనుగ్రహించిన భాగ్యం బట్టి నీకు వందనలు. చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపజేయండి. మీరే మహిమను పొందండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.